జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంప్ బసవ కూడలి వద్ద బసవేశ్వర స్వామి 892వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తాడిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని బసవేశ్వరుని విగ్రహానికి పూజ చేసి నారికేళం సమర్పించి పుష్పమాల వేసి బసవేశ్వరుని జయంతి విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బసవేశ్వర జయంతి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ओम ब्रह्मणेभ्यो नमः। योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पुष्पान् भवति एवं वेद योपां देव आयतनमान् भवति। पुष्पवान् समर्पयामि त्रिदुर्नाकारं त्रिनेत्रं त्रिजन्पावकं वा एकबिल्वं शिवार्पण बिल्वत्राणि समर्पयामि। जगद्गुरु बसवेश्वरदेवताभ्यो नमः। पूजां च महन्त्रिष्टे महंत बसवेश्वर महाराज की महंत बसवेश्वर महाराज की स्तम देवता ब्रह्मणे सर्वदेवश्च मनोभीष्ट प्रदोषणे नमः। सर्वान् अक्षत्रे ओम ब्रह्मणेभ्यो नमः। योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पुष्पान् भवति एवं वेद योपां देव आयतनमान् भवति। पुष्पवान् समर्पयामि त्रिदुर्नाकारं त्रिनेत्रं त्रिजन्पावकं वा एकबिल्वं शिवार्पण बिल्वत्राणि समर्पयामि। जगद्गुरु बसवेश्वरदेवताभ्यो नमः। पूजां च महन्त्रिष्टे महंत बसवेश्वर महाराज की महंत बसवेश्वर महाराज की स्तम देवता ब्रह्मणे सर्वदेवश्च मनोभीष्ट प्रदोषणे नमः। सर्वान् अक्षत्रे योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पुष्पान् भवति एवं वेद योपाम् आयतनं देव आयतनं भवति अग्निर्वाज आयतनं देव महंत बसवेश्वर महाराज महंत बसवेश्वर महाराज की बसवेश्वर महाराज की विश्वगुरु आ बसवेश्वरुडी जयंती उत्सव కార్యక్రమాలు పురస్కరించుకొని జగిత్యాల పట్టణ నడిగడ్డ మీద మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బసవేశ్వరుడి విగ్రహానికి మనం పూలమాల అలంకరణ చేసి వారిని తలుచుకోవటం నిజంగా ఇది గొప్ప శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను చెప్పంటున్నాను. అంటే బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కరణ, వీళ్ళ సంస్కరణలకు మూలం ఏదైతుందో బసవేశ్వరుడు అని చెప్పక తప్పదంటారు. మరి ప్రజాస్వామ్య యుగంలో మనం చేపడుతున్నటువంటి యొక్క సంస్కరణలు ఏవైతున్నాయో ఈ సంస్కరణలు అన్నీ కూడా వారు ఆనాడే ఆలోచించి మరి ఈ సంస్కరణలకు ఒక ఆది మూల పురుషుడుగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానుభావుడు బసవేశ్వరుడు అని చెప్పక తప్పదని చెప్పంటారు. సతీ సహగమనాన్ని నిలిపివేయటం, బాల్య వివాహాలను అరికట్టడం, మహిళలకు ఏదైతుందో స్వేచ్ఛ స్వాతంత్రం కల్పింప చేయబడే విధంగా వారి సంస్థలు చేపట్టబడింది. వీళ్ళ సమాజంలో అంటరానితనం నిర్మూలన అనేది ప్రధానం చెప్పండి. ఇక్కడ మనం ఏ అంటరానితనాన్ని నిర్మూలించాలి, సమాజంలో ఉన్నటువంటి యొక్క కుల మతాల అందరం కూడా సమానమని తెలియజెప్పేటువంటి భారత రాజ్యాంగం గల మనకు గోచరిస్తుంటే ఈ అంశాలన్నీ కూడా బసవేశ్వరుడు ఆనాడే సమాజానికి తెలియజెప్పింది. భారతదేశ ప్రజాస్వామ్య మూలాలకు ఆ బసవేశ్వర మహారాజ్
వారు మనకు ఆదర్శంగా నేను భావిస్తాను చెప్పండి. మన సమాజంలో ఉన్నటువంటి ఒక యావత్ సమాజం పౌరులు అందరం కూడా ఇది ఒక మతమని కాదు, ఇలా బసవేశ్వరుడు శైవమతాన్ని మరి పూజించినా కానీ ఏదైతుందో అన్ని మతాలను గౌరవింప చేయటం మరి సమాజ బాధ్యతగా మనకు చేపట్టి ఎందుకు పేర్కొంది. అటువంటి ఒక మహనీయుడి వాళ్ళ జయంతి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహింపజేసుకోవడం అంటే వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క ఆదర్శాలను ఏదైతుందో మనం నిలపటం, మరి అమలుకు పాటుపడటం మనంతో బాధ్యత కాదు. ముఖ్యంగా నేను ప్రజా జీవితం ఏదైతుందో ఆ బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకుంటూ వారు చేపట్టేటువంటి ఒక సంస్కరణను మరి ఈ ప్రజాస్వామ్యం పటిష్టకు తోడ్పడే విధంగా ఇలా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రంతో పాటుగా పురుషులతో పాటుగా సమానమైనటువంటి హక్కులు కల్పింపచేయటం, వీళ్ళ అంటరానితనం నిర్మూలన అనేది ప్రధానమైన. అంటే ఇది అన్ని కులాలు అందరము సోదర భావనతో మెలగాలి, అందరం ఒకటేని తెలియజెప్పినటువంటి ఒక మహనీయుడు మరి బసవేశ్వరుడు. మరి వారి కార్యక్రమం పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చెబుతున్నా. జై బసవేశ్వర మహారాజ్ కి జై, జై బసవేశ్వర మహారాజ్ కి.